Hello everyone. Okay. Hello everyone. Welcome back to the channel. In our today's class, we are going to discuss number system. Before getting into this session, I would like to talk about a team. I am KRK Sharma. I deal with logical reasoning as well as quantitative aptitude. And Suresh sir is a founder of LTX classes. He deals with English, critical reasoning, banking awareness and current affairs. So I want you guys to attend each and every class of this channel. So మీకు క్వాలిటీ ఇవ్వడం జరుగుతుంది ప్రతి క్లాస్లోనూ. ప్రతి క్లాస్ అటెండ్ అవ్వండి. ఫైన్. అండ్ we provide offline as well as online classes. సో ఆఫ్లైన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ రెండు ఇవ్వబడతాయి. సో బ్యాంక్ ఇన్ఫినిటీ ఫీజ్ ప్రైజ్ బీయింగ్ 16,000, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి అండ్ బ్యాంక్ పుట్ టుగెదర్ 20,000. ఇది లైఫ్ టైం. సో ఈ లైఫ్ టైం ప్రోగ్రాంలో ప్రతిరోజు క్లాసెస్ ఉంటాయి, ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి, ప్రతిరోజు టెస్ట్లు ఉంటాయి, ఎగ్జామ్ లెవెల్ ఆర్ నెక్స్ట్ లెవెల్లో, అండ్ దెన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్. క్లియర్? If you guys have any queries, you guys can reach us on this number, the number which is present on the screen. And ఈ మంత్ 30th, we provide a demo class. We want you guys to come and attend a free demo session. So ఈ ఫ్రీ డెమో సెషన్ నేను సురేష్ సార్ మేమిద్దరం డెమో సెషన్ తీసుకుంటాం. సో యూ గైస్ కమ్ అండ్ అటెండ్ దిస్ సెషన్. And then, so demo session venue, sector 3, MVP Colony, Vizag, and this is the contact number. If you guys have any queries, you guys can reach us on this number. Fine. Just give me a minute, guys. I think there is a technical glitch. Is my voice loud and clear? Everyone in the class, could you please confirm? Okay. And so MVP, ఈ లొకేషన్ తెలిసిన వాళ్ళు యూ గైస్ కెన్ కమ్ అండ్ అటెండ్ ద సెషన్. లేకపోతే మీకు మ్యాప్ సపోర్ట్ కావాలి అంటే దిస్ ఇస్ ద క్యూఆర్ కోడ్. యూ గైస్ కెన్ స్కాన్ దిస్ కోడ్. ఇట్ విల్ డైరెక్ట్ యూ టు మ్యాప్ అండ్ యూ గైస్ కెన్ come and attend the free demo class. So today's lesson is number system. So number system is one of the important topics, and along with that one of the easiest topics. So మనకి ఏ టాపిక్ అయినా సరే బేసిక్స్ నుంచి మనం ప్రాపర్గా నేర్చుకుంటే అన్ని టాపిక్స్ ఈజీయే. సో నెంబర్ సిస్టమ్ ఇప్పుడు మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. చిన్న చిన్న విషయాల నుంచి మాట్లాడుకుందాం. క్లియర్? సో ఈరోజు క్లాస్లో మనం మాట్లాడుకోబోయేది బేసిక్స్ గురించి మాత్రమే. ఓకే, సో ఇంట్రడక్షన్, టాపిక్ ఇంట్రడక్షన్ అనుకోవచ్చు మనం. సో ఏవైతే మనం పాయింట్స్ ఖచ్చితంగా కన్సిడర్ చేయాలో అలాంటి పాయింట్స్ గురించి ఈ రోజు క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. సో నెంబర్ సిస్టమ్ బేసిక్స్, అసలు ఎలాంటి నెంబర్స్ ఉంటాయి, ఎన్ని రకాల నెంబర్స్ ఉంటాయి, వీటి గురించి మనం మొదలు పెడదాం. ఫస్ట్ వన్, న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? 1 నుంచి స్టార్ట్ అయిన నెంబర్స్ని న్యాచురల్ నెంబర్స్ అంటాం. సో 1 నుంచి స్టార్ట్ అవుతాయి ఇన్ఫినిటీ వరకు. ఇన్ఫినిటీ అంటే ఏంటి? అంతం ఎక్కడుందో తెలియదు, ఎక్కడ ఆగదు అని అర్థం.
ఎక్కడ ఏ పాయింట్ దగ్గర ఆగిపోయినా దాన్ని ఇన్ఫినిటీ అనం. సో ఎక్కడ దానికి అంతం అనేది ఉండదు. ఫైన్. సో అది ఇన్ఫినిటీ. సో 1 నుంచి స్టార్ట్ అవుతాయి, 1 2 3 4 5 సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. ఈ నెంబర్స్ ని మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. ఈ న్యాచురల్ నెంబర్స్ తో పాటు జీరో కూడా యాడ్ చేసాం అనుకోండి. సో 1 2 3 4 5 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? దీంట్లో జీరో ఉంది, దీంట్లో జీరో లేదు, అది మాత్రమే డిఫరెన్స్. ఈ జీరో ఉండడం వల్ల వీటిని హోల్ నెంబర్స్ అంటాం. ఫైన్. జీరోతో స్టార్ట్ అయిన నెంబర్స్ అక్కడ కంప్లీట్ అయింది కాబట్టి హోల్ నెంబర్స్ అంటున్నారు. అండ్ దెన్ ఈ హోల్ నెంబర్స్ కన్నా ఇంకా కొంచెం నెంబర్స్ పెరిగాయి అనుకోండి, మనకు తెలుసు -1 -2 -3 అండ్ సో ఆన్ ఇలా ఇన్ఫినిటీ వరకు. 0 1 2 3 ఇలా ఈ ఇన్ఫినిటీ వరకు. ఇది ప్లస్ ఇన్ఫినిటీ, ఇది మైనస్ ఇన్ఫినిటీ. క్లియర్? సో మైనస్ ఇన్ఫినిటీ నుంచి 0 ద్వారా ప్లస్ ఇన్ఫినిటీ వరకు ఇలా కనుక నెంబర్స్ ఉంటే ఈ 2 నెంబర్స్ ఎక్స్టెండ్ అవుతూనే ఉంటాయి, దీనికి అంత ఉండదు. ఈ 2 ఎక్స్టెండ్ అవుతూనే ఉంటాయి, దానికి అంత ఉండదు. ఇలాంటి నెంబర్స్ ని, ఇలా ఉన్న నెంబర్స్ ని ఇంటిజర్స్ అంటాం. ఇంటిజర్స్. ఇక్కడ ఒక విషయం మనం చాలా క్లియర్ గా మాట్లాడుకోవాలి ఇంటిజర్స్ గురించి. ఇంటిజర్స్ లో 1 నుంచి స్టార్ట్ అయిన ఇంటిజర్స్ ని పాజిటివ్ ఇంటిజర్స్ అంటారు. అంటే న్యాచురల్ నెంబర్స్ అన్నిటిని పాజిటివ్ ఇంటిజర్స్ అంటారు. క్లియర్? -1 నుంచి స్టార్ట్ అయ్యి మైనస్ ఇన్ఫినిటీ వరకు ఇలా ఎక్స్టెండ్ అవుతున్న నెంబర్స్ అన్నిటిని నెగటివ్ ఇంటిజర్స్ అంటారు. ఇవి పాజిటివ్ ఇంటిజర్స్, ఇవి నెగటివ్ ఇంటిజర్స్. క్లియర్? ఇవి రెండిటితో పాటు మనకి కొత్తగా ఇంకొక పదం కనిపిస్తూ ఉంటుంది. ఈ పదం చాలా ఎక్కువ సార్లు కనిపిస్తుంది క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు. కాబట్టి మనకి దీని అర్థం ఏంటో తెలియాలి. అదేంటంటే నాన్ నెగటివ్ ఇంటిజర్స్. నాన్ నెగటివ్ ఇంటిజర్స్ అంటాడు. నాన్ నెగటివ్ ఇంటిజర్స్ అంటే ఏంటి? నెగటివ్ కానీ ఇంటిజర్స్ అన్ని నాన్ నెగటివ్ ఇంటిజర్సే. నెగటివ్ అంటే ఏంటి? -1 నుంచి స్టార్ట్ అయ్యి మైనస్ ఇన్ఫినిటీ వరకు అనుకున్నాం కదా. సో ఇది కాకుండా మిగిలిన ఇంటిజర్స్ అని అర్థం. అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నాన్ నెగటివ్ ఇంటిజర్స్ అంటే పాజిటివ్ ఇంటిజర్స్ అని కాదు, నెగటివ్ కాదు అని అర్థం, అంతే. క్లియర్? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది అనుకుందాం, క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అనుకుందాం. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్. ఇప్పుడు ఎవరో వచ్చి మీకు మ్యాచ్ రిజల్ట్ అయిపోయాక చెప్పారు, మీరు మ్యాచ్ చూడలేదు, మీకు ఎవరో వచ్చి రిజల్ట్ చెప్పారు, ఈ మ్యాచ్ లో ఇండియా గెలవలేదు అన్నారు అనుకుందాం. ఈ మ్యాచ్ లో ఇండియా గెలవలేదు అంటే అర్థం ఏంటి? ఓడిపోయిందని కాదు కదా, డ్రా అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. ఈ కేసులో ఆ డ్రానే మనం జీరో అంటాం. క్లియర్? గెలవలేదు అంటే ఓడిపోయిందని అర్థం కాదు, డ్రా అవ్వడానికి కూడా అవకాశం ఉంది అని అర్థం. ఇస్ దట్ క్లియర్? సో జీరో నాన్ నెగటివ్ ఇంటిజర్స్ లో మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. సో 0 నుంచి స్టార్ట్ అయ్యి పాజిటివ్ ఇంటిజర్స్ అన్ని, ఈ ప్రయాణం ఇక్కడ నుంచి బయలుదేరిన ఈ ప్రయాణం, ఇవి నెంబర్స్ అన్ని నాన్ నెగటివ్ ఇంటిజర్స్. ఇస్ దిస్ క్లియర్? ఇంటిజర్స్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే ఏ నెంబర్ అయినా సరే మనం ఫ్రాక్షన్ లాగా రాయగలిగితే, p/q ఫామ్ లో మనం ఏ నెంబర్ ని రాయగలిగినా సరే వాటిని మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. ఏ నెంబర్స్ మనం p/q ఫామ్ లో రాయగలిగినా సరే ఆ నెంబర్స్ అన్నిటిని మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. క్లియర్? ఇలా రాసినప్పుడు నాన్ టెర్మినేటింగ్, ఫర్ ఎగ్జాంపుల్ 1/2 అని రాశారనుకో, దీని వాల్యూ ఎంత? 0.5. ఇక్కడ ఆగిపోయింది కదా వాల్యూ. క్లియర్? డెసిమల్స్ ఇక్కడ వాల్యూ ఆగిపోయింది కాబట్టి వీటిని మనం రేషనల్ నెంబర్స్ అంటాం. ఇలా ఆగకుండా కంటిన్యూ అవుతూ, ఓకే. నాన్ టెర్మినేటింగ్, నాన్ రికరింగ్ అంటే ఒకే నెంబర్ కాకుండా డెసిమల్ తర్వాత వేరే వేరే నెంబర్స్ అలా వస్తూనే ఉంటాయి. క్లియర్? అలా కొత్త కొత్త నెంబర్స్ వస్తున్నప్పుడు, ఆగకుండా ఈ ప్రయాణం సాగుతున్నప్పుడు అలాంటి వాటిని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఈ రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ ఇవన్నీ కలిపి రియల్ నెంబర్స్ అంటాం. ఫైన్. సో ఇప్పుడు మనం బేసిక్స్ నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాం కాబట్టి అన్నిటికన్నా మొదట మనం మాట్లాడుకున్నది న్యాచురల్ నెంబర్స్ గురించి. సో దీంతో స్టార్ట్ చేద్దాం. న్యాచురల్ నెంబర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. న్యాచురల్ నెంబర్స్ అంటే మనం ఏమనుకున్నాం ఇందాక? 1 2 3 4 సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ, ఇది కదా మనం అనుకున్నది. ఇప్పుడు బేసిక్స్ నుంచి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి నా ఫస్ట్ క్వశ్చన్, న్యాచురల్ నెంబర్స్ ని నేను నీకు ఇప్పుడు ఒక టాస్క్ ఇస్తే 2 ఈక్వల్ సెట్స్ గా డివైడ్ చేయమన్నాను అనుకుందాం. న్యాచురల్ నెంబర్స్ ని 2 ఈక్వల్ సెట్స్ గా డివైడ్ చేయాలి అంటే ఎలా డివైడ్ చేయొచ్చు? న్యాచురల్ నెంబర్స్ ని ఈక్వల్ సెట్స్ గా డివైడ్ చేస్తే అలా చేయొచ్చు. ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్.
ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్. ఫైన్. ఈవెన్ నంబర్స్ అంటే ఏంటి? నంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2. ఆడ్ నంబర్స్ అంటే ఏంటి? బేసి సంఖ్యలు, నంబర్స్ విచ్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 2. ఇస్ దిస్ క్లియర్? దానికన్నా ఇంపార్టెంట్ గా ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ప్రైమ్ నంబర్స్, కాంపోజిట్ నంబర్స్. ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి? కాంపోజిట్ నంబర్స్ అంటే ఏంటి? ఒక నెంబర్ కి 2 మాత్రమే ఫ్యాక్టర్స్ ఉంటే దానిని ప్రైమ్ నెంబర్ అంటాం. కొత్తగా ఇప్పుడు ఒక టర్మ్ వచ్చింది, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేయని పదం నేను ఇప్పుడు ఒకటి వాడాను, ఫ్యాక్టర్. ఎలాంటి నెంబర్స్ కి అయితే 2 మాత్రమే ఫ్యాక్టర్స్ ఉంటాయో వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. సరే, అసలు ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఇది డిస్కస్ చేసుకున్నాక ప్రైమ్ నెంబర్ గురించి మాట్లాడుకుందాం. ఫ్యాక్టర్ అంటే ఏంటి? నేను ఒక నెంబర్ చెప్పాను అనుకోండి, ర్యాండమ్ గా 15, ఏదో నోటికి వచ్చిన నెంబర్ చెప్పాను, 15 అని చెప్పాను. 15 కి ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, నా క్వశ్చన్ మీరు ఎలా అర్థం చేసుకోవాలి? 15 ఏ నంబర్స్ తో డివైడ్ అవుతుంది? 15 ని రిమైండర్ 0 వచ్చేట్లాగా ఏ నంబర్స్ డివైడ్ చేయగలుగుతాయి అంటే, 1 డివైడ్ చేస్తుందా? 1 ప్రతి నెంబర్ డివైడ్ చేస్తుంది కదా, 1 తర్వాత 15 ని డివైడ్ చేయగలిగిన నెంబర్ ఏంటి? 3. ఓకే, మామూలుగా మనం ఫ్యాక్టర్స్ రాసినప్పుడు ఎలా రాస్తాం? ఈ చివర 1 రాస్తే 1 ని దేంతో మల్టిప్లై చేస్తే 15 వస్తుందో అది ఇక్కడ రాసేయాలి దీంతో పాటు, విచ్ మేక్స్ అవర్ వర్క్ రియల్లీ వెరీ ఈజీ. 3 into 5 15. క్లియర్? ఈ 4 కాకుండా 15 కి వేరే ఫ్యాక్టర్ ఏదైనా ఉందా? 15 డివైడ్ చేయగలిగిన నంబర్ వేరే ఏదైనా ఉందా? లేదు కదా. ఈ 4 నెంబర్స్ ని 15 కి ఫ్యాక్టర్స్ అంటాం. సో 15 కి 1 ఒక ఫ్యాక్టర్, 15 కూడా ఫ్యాక్టర్. ఏ నెంబర్ కా నెంబర్ ఖచ్చితంగా ఫ్యాక్టర్ అవుతుంది. సో 1, 3, 5, 15 ఈ నెంబర్స్ 4 15 కి ఫ్యాక్టర్స్. అలాగా ఇంకొక నెంబర్ రాద్దాం, 24 కి ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, 24 ని డివైడ్ చేయగలిగిన నంబర్స్ ఏంటి? 1 డివైడ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఫ్యాక్టర్స్ ఎలా రాయాలి? 1 తో పాటు 24 రాయాలి. ఇదే కదా మనం ఇందాక డిస్కస్ చేసింది. ఇప్పుడు I expect you guys to answer this. Post your answers in the comment section. 24 కి ఫ్యాక్టర్స్ ఏంటి? So I want you guys to help me finding out the factors for the number 24. ఏ నంబర్స్ 24 ని డివైడ్ చేస్తాయి? నేను రాశాను 1 24. I want you guys to tell me the remaining numbers now. I'm awaiting your response. So ఒక్కొక్కళ్ళు కామెంట్ సెక్షన్ లో రాశాక I will add that to the screen now. Clear? And I'm eagerly waiting to know the answer from you guys. సో ఒక్కొక్క ఫ్యాక్టర్ రాయండి, అలా రాసినా పర్వాలేదు, అన్ని కలిపి రాసినా పర్వాలేదు. ఓకే, సో 1 ఒకటి, 24 ఒకటి. వెరీ గుడ్ స్వాతి, వెరీ గుడ్ స్వాతి. 24 2 24 ని డివైడ్ చేస్తుందా? 24 is a multiple of 2. 24 is a multiple of 2. 2 12s 24. 2 12s 24. 2 తర్వాత 24 ని ఏ నెంబర్ డివైడ్ చేయగలుగుతుంది? 3. 3 times 8 24. 4 times 6 24. సో ఇవి 24 కు ఉండే ఫ్యాక్టర్స్. ఈ నంబర్స్ లో మనం ఏ నెంబర్ ని కన్సిడర్ చేసినా అది 24 ని డివైడ్ చేయగలుగుతుంది. సో ఈ నంబర్స్ అన్ని 24 కి ఫ్యాక్టర్స్. ఇస్ దట్ క్లియర్? ఇవి ఫ్యాక్టర్స్ అంటే. ఇన్ని ఫ్యాక్టర్స్ లో ఇప్పుడు మనం ప్రైమ్ నెంబర్ గురించి మాట్లాడుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 13 కి ఫ్యాక్టర్స్ చెప్పండి. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 13? 1 13. వేరే ఏదైనా ఫ్యాక్టర్ ఉందా 1 13 కాకుండా? ఇంకా ఏ ఫ్యాక్టర్ లేదు కాబట్టి 13 ఇస్ ద నెంబర్ విచ్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్. అసలు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి? ప్రైమ్ నెంబర్ అనేది న్యాచురల్ నెంబర్స్ కి మాత్రమే సంబంధించిన విషయం. ఇస్ దట్ క్లియర్? ఒక నెంబర్ ప్రైమ్ నెంబర్ అవ్వాలంటే ఫస్ట్ అది న్యాచురల్ నెంబర్ అవ్వాలి. న్యాచురల్ నెంబర్స్ లో మాత్రమే ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. సో ఆ న్యాచురల్ నెంబర్స్ లో ఒక నెంబర్ కి 2 మాత్రమే ఫ్యాక్టర్స్ ఉంటే అలాంటి నెంబర్స్ ని ప్రైమ్ నెంబర్స్ అంటాం. A number which has exactly 2 factors is known as a prime number. Clear? A number which has more than 2 factors is known as a composite number. ఒక నెంబర్ కి 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక నెంబర్ కి 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఈ నెంబర్స్ 24 అని, 15 అని, ఇవన్నీ కాంపోజిట్ నెంబర్స్. క్లియర్? ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ఏ నెంబర్ కైతే 2 మాత్రమే ఫ్యాక్టర్స్ ఉంటాయో అది ప్రైమ్ నెంబర్. ఏ నెంబర్ కైతే 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటాయో అది కాంపోజిట్ నెంబర్. క్లియర్?
ప్రైమ్ నెంబర్, కాంపోజిట్ నెంబర్ కాని నెంబర్స్ ఏమైనా ఉన్నాయా? ఒకే ఒక్క నెంబర్ ఉంది, 1. 1 ఈజ్ నైదర్ అ ప్రైమ్ నార్ ఎ కాంపోజిట్ నెంబర్. 1 ఈజ్ నైదర్ అ ప్రైమ్ నార్ అ కాంపోజిట్ నెంబర్. సో ఇప్పుడు మనం ప్రైమ్ నెంబర్స్ గురించి మాట్లాడుకున్నాం, ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇస్ దట్ క్లియర్? ఫ్యాక్టర్ గురించి తెలిసినప్పుడే మనకి మల్టిపుల్స్ గురించి కూడా తెలుస్తుంది. మల్టిపుల్స్ గురించి కూడా మనం ఫస్ట్ పిక్ చేసుకున్న ఎగ్జాంపుల్ ఏంటి? 15 కదా. 1, 3, 5, 15 అనేవి 15 కి ఫ్యాక్టర్స్. క్లియర్? 15 అనేది ఈ నెంబర్స్ అన్నిటికీ మల్టిపుల్. 15 అనేది ఈ నెంబర్స్ అన్నిటికీ మల్టిపుల్. 1, 3, 5, 15 అనేది 15 కి ఉన్న ఫ్యాక్టర్స్. సో అది ఫ్యాక్టర్ కి మల్టిపుల్ కి ఉన్న రిలేషన్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్, డివిజిబిలిటీ రూల్స్. డివిజిబిలిటీ రూల్స్, రూల్స్ ఆఫ్ డివిజిబిలిటీ. అంటే నేను ఒక నెంబర్ రాస్తాను అనుకున్నాను. లెట్ మీ రైట్ ఎ నెంబర్ హియర్, 543210. ఏదో ఒక నెంబర్ రాశాను నేను ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతా. ఐ వాంట్ యూ గైస్ టు ఆన్సర్ దిస్. ఈ నెంబర్ చూసారు, ఈ నెంబర్ 2 తో డివైడ్ అవుతుందా? ఇక్కడ నేను ఇచ్చిన నెంబర్ 2 తో డివైడ్ అవుతుందా? మీకున్న 2 ఆప్షన్స్, అవుతుంది అవ్వదు. ఓకే, ఐ వాంట్ యూ గైస్ టు జస్టిఫై దిస్. అయితే ఎందుకు అవుతుంది, అవ్వకపోతే ఎందుకు అవ్వదు? 543210 అనే నెంబర్ 2 తో డివైడ్ అవుతుందా అవ్వదా? ఎలా చెప్పగలుగుతాం? అవ్వనివ్వండి, అవ్వకపోనివ్వండి, ఎలా చెప్పగలుగుతాం, ఎలా కంక్లూడ్ చేయగలుగుతాం? ఇచ్చిన నెంబర్ లాస్ట్ డిజిట్ చూడండి. ఇచ్చిన నెంబర్లో లాస్ట్ డిజిట్ అది ఈవెన్ నెంబర్ అయితే ఈ నెంబర్ మొత్తం 2 తో డివైడ్ అవుతుంది. అంటే ఈ ఒక్క డిజిట్ 2 తో డివైడ్ అయితే చాలు, ఈ మొత్తం నెంబర్ 2 తో డివైడ్ అవుతుంది అని మనం చెప్పగలుగుతాం. ఇది 2 కి డివిజిబిలిటీ రూల్. ఇస్ దిస్ క్లియర్? దీని తర్వాత 2 గురించి మాట్లాడుకున్నప్పుడు 4 గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. 3 గురించి తర్వాత మాట్లాడదాం, 4 గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. 4 కి డివిజిబిలిటీ రూల్ ఏంటి? ఒక నెంబర్ 4 తో డివైడ్ అవ్వాలి అంటే, లెట్ మీ రైట్ అనదర్ నెంబర్ హియర్, 54320. ఇలా రాసాను నెంబర్ నేను, 54320. ఈ నెంబర్ 4 తో డివైడ్ అవుతుందా అవ్వదా? డివైడ్ చేసి చూద్దాం. కానీ ప్రతిసారి డివైడ్ చేయాలా? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతిసారి డివైడ్ చేయాలా? మనకి ఏం కావాలి? 4 తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది అని నేను అడగట్లేదు. 4 తో డివైడ్ చేస్తే కోషంట్ ఎంత అనేది నేను అడగట్లేదు. నాకు కావాల్సింది ఏంటి? మీరు అంతవరకు చేస్తే చాలు. మనకి ఇప్పుడు ఏం కావాలి? అది 4 తో డివైడ్ అవుతుందా అవ్వట్లేదా అనేది తెలిస్తే చాలు మనకి. నేను మిమ్మల్ని డివైడ్ చేయమనట్లేదు. ఫైన్. ఒక నెంబర్ 4 తో డివైడ్ అవుతుందా లేదా తెలుసుకోవాలి అంటే మొత్తం నెంబర్ ని 4 తో డివైడ్ చేయాల్సిన పని లేదు. ఐ వాంట్ యూ గైస్ టు లుక్ ఎట్ ద లాస్ట్ 2 digits ఆఫ్ ద నెంబర్. ఐ వాంట్ యూ గైస్ టు ఫోకస్ ఆన్ ద లాస్ట్ 2 digits ఆఫ్ ద నెంబర్. అంటే యూనిట్స్ డిజిట్, టెన్స్ డిజిట్, ఈ 2 digits చూడండి చాలు. 20 అనే నెంబర్, అవే కదా ఇప్పుడు లాస్ట్ 2 digits అంటే, ఈ 20 అనే నెంబర్ 4 తో డివైడ్ అవుతుందా అవ్వట్లేదా? 20 4 తో డివైడ్ అవుతుందా? అవుతుంది. అలా అయిన ప్రతిసారి ఈ నెంబర్ మొత్తం 4 తో డివైడ్ అవుతుంది. ఒక నెంబర్ లో లాస్ట్ 2 digits 4 తో డివైడ్ అయితే ఆ నెంబర్ మొత్తం 4 తో డివైడ్ అవుతుంది. ఇప్పుడు అబ్జర్వేషన్, ఈ రెండింటికి ఏదైనా సిమిలారిటీ ఉందా? ఈ రెండు నెంబర్స్ కి ఏదైనా సిమిలారిటీ ఉందా? డివిజిబిలిటీ రూల్స్ ప్రకారం సిమిలారిటీ ఉందా? మళ్ళీ ఇంకొకసారి నేను 2 రిపీట్ చేస్తాను. గైస్, ఐ రియలీ ఫీల్ వెరీ హ్యాపీ ఇఫ్ యూ గైస్ కమ్ అప్ విత్ ద ఆన్సర్ బిఫోర్ ఐ ఎక్స్ప్లెయిన్ ద లాజిక్. క్లియర్? ఇది అబ్జర్వేషన్ అంతే. మీరు అబ్జర్వ్ చేసి ఐ వాంట్ యూ గైస్ టు గివ్ మీ ద లాజిక్ బిఫోర్ ఐ ఎక్స్ప్లెయిన్ దిస్. 2 అంటే ఏం చేసాం మనం? వి లుక్డ్ ఎట్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ద నెంబర్. లాస్ట్ ఒక్క డిజిట్ మాత్రమే మనం పట్టించుకున్నాం, 4. ఇప్పుడు ఏం మాట్లాడుకున్నాం? 4 డివిజిబిలిటీ రూల్ అంటే లాస్ట్ 2 digits ఆఫ్ ద నెంబర్ షుడ్ బి డివిజిబుల్ బై 4. ఫైన్. ఇన్ అడిషన్ టు దిస్ ఐ వుడ్ లైక్ టు గివ్ అనదర్ ఎగ్జాంపుల్. 8 గురించి మాట్లాడదాం. ఒక నెంబర్ లెట్స్ సే 54540 ఏదో నెంబర్ రాశాను నేను. ఈ నెంబర్ 8 తో డివైడ్ అవుతుందా అవ్వదా? 8 తో డివైడ్ అవుతుందా అవ్వదా తెలియాలి అంటే we should look at, can you guys tell me how many digits that we should look at now? సో మీకు అర్థమైందా లేదా నాకు తెలియడానికి, మీరు అబ్జర్వ్ చేయగలిగారా లేదా నాకు తెలియడానికి అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఈ నెంబర్ 8 తో డివైడ్ అవుతుందా లేదా తెలియాలి అంటే ఎన్ని డిజిట్స్ మనం పట్టించుకోవాల్సి ఉంటుంది? ఎన్ని డిజిట్స్ పట్టించుకోవాలి? ఒకవేళ 2 అయితే ఒక డిజిట్ పట్టించుకుందాం. when it's 4
We looked at the last 2 digits. Very good, Swati. Last 3 digits. 8 తో డివైడ్ అవ్వాలి అంటే లాస్ట్ 3 digits ఇచ్చిన నెంబర్లో లాస్ట్ 3 digits 8 తో డివైడ్ అవ్వాలి. 400 8 తో డివైడ్ అవుతుందా అవ్వట్లేదు అనేది చూడాలి మనం. 400 8 తో డివైడ్ అయితే ఇచ్చిన నెంబర్ మొత్తం 8 తో డివైడ్ అవుతుంది. ఇస్ దట్ క్లియర్ ఎవ్రీవన్? అండ్ దెన్ ఇప్పుడు సిమిలారిటీ గురించి మాట్లాడుకుందాం. ఈ మూడిట్లోనూ ఉన్న సిమిలారిటీ. 2 అనే నెంబర్ని 2 to the power of 1 అని రాసుకోవచ్చు. 4ని 2 square అని రాయొచ్చు. 8ని 2 cube అని రాయొచ్చు. క్లియర్? సో ఇలా గుర్తుపెట్టుకుందాం. 2 power 1. సో లాస్ట్ 1 digit should be divisible by 2. In this case, last 2 digits should be divisible by 4. In this case, last 3 digits should be divisible by 8. 16 అనేది పెద్ద నెంబర్ అవుతుంది. లాజిక్ అయితే సేమ్ లాజిక్ అప్లికబుల్ అవుతుంది. ప్రతి 2 to the power of n ఫార్ములా ఉన్న ఏ నెంబర్ కైనా ఇదే లాజిక్ అప్లై అవుతుంది. 16 అనుకోండి, లాస్ట్ 4 digits 16 తో డివైడ్ అవ్వాలి. 32 అనుకోండి, లాస్ట్ 5 digits 32 తో డివైడ్ అవ్వాలి. అంత పెద్ద నెంబర్స్ గురించి సాధారణంగా అడగడం. ఇస్ దట్ క్లియర్? ఫైన్. ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించిన నెంబర్స్ అనుకోండి. 2 అనే ఫ్యామిలీకి సంబంధించిన నెంబర్స్. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్స్ లో నెక్స్ట్ ఫ్యామిలీ గురించి మాట్లాడదాం. 3. మళ్ళీ ఒక నెంబర్ రాస్తాను నేను. 5 4 3 2 1 0. ఈ నెంబర్ 3 తో డివైడ్ అవుతుందా అవ్వట్లేదా? ఒక నెంబర్ 3 తో డివైడ్ అవ్వాలంటే దానికి డివిజిబిలిటీ రూల్ ఏంటి? దట్స్ రియల్లీ సింపుల్. Sum of all the digits should be divisible by 3. Sum of all the digits should be divisible by 3. ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 5 plus 4 9, 9 plus 3 12, 12 plus 3 15 plus 0 15. 15 3 తో డివైడ్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ మొత్తం 3 తో డివైడ్ అవుతుంది. ఒక నెంబర్ 3 తో డివైడ్ అవ్వాలి అంటే సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3. అలాంటి సందర్భంలో ఆ నెంబర్ 3 తో డివైడ్ అవుతుంది. ఫైన్. ఒక నెంబర్ 9 తో డివైడ్ అవ్వాలి అంటే దీనికి కూడా సేమ్ లాజిక్. నవ్ లెట్ మీ రైట్ ఎ నెంబర్ హియర్. 3 5 4 3 2 1 0. ఇప్పుడు ఒక నెంబర్ రాశాను. ఈ నెంబర్ 9 తో డివైడ్ అవ్వాలి అంటే సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 9. ఇన్ కేస్ ఆఫ్ 3, సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3. ఇన్ కేస్ ఆఫ్ 9, sum of all the digits should be divisible by 9. Let's put all the numbers together. 3 plus 5 8, 8 plus 4 12, 12 plus 3 15, 15 plus 2 17 plus 1 18. 18 9 తో డివైడ్ అవుతుంది. సో ఇచ్చిన నెంబర్ 9 తో డివైడ్ అవుతుంది. When sum of all the numbers is divisible by 9, when sum of all the digits is divisible by 9, the given number will be divisible by 9. ఈ లాజిక్ ఇదే ఫ్యామిలీకి సంబంధించిన ఇంకొక నెంబర్ 27కి అప్లై అవుతుందా అవ్వదా? 27కి అప్లై అవుతుందా అవ్వదా? అవ్వదు. ఈ రెండు నెంబర్స్ కి మాత్రమే ఈ లాజిక్ ఫిట్ అవుతుంది. ఓకే, లెట్ మీ గివ్ యూ రీజన్. 54 మనందరికీ తెలుసు 54 అనేది 27 into 2 అని. 27కి డబుల్ 54. మరి లాజిక్ దీనికి అప్లై అవుతుందా? అవ్వట్లేదు. 5 plus 4 ఎంత? 9. 9 is not divisible by 27. సో ఈ లాజిక్ 27కి అప్లికబుల్ కాదు. 3కి 9కి మాత్రమే అప్లికబుల్. సో ఇప్పటి వరకు మనం ఏ నెంబర్స్ కి డివిజిబిలిటీ రూల్స్ మాట్లాడుకున్నాం? 2 3 4 5 గురించి ఇంకా మాట్లాడలేదు. ఇప్పుడు మనం 5 డిస్కస్ చేద్దాం. ఈ ఫ్యామిలీకి సంబంధించిన నెంబర్స్ 5. ఐ థింక్ దిస్ ఇస్ రియల్లీ సింపుల్. ఒక నెంబర్ 5 తో డివైడ్ అవ్వాలి అంటే ఎంత పెద్ద నెంబర్ అయినా ఇవ్వనివ్వండి, వి విల్ లుక్ ఎట్ ద లాస్ట్ డిజిట్. లాస్ట్ డిజిట్ 5 కానీ 0 కానీ అయితే ఈ నెంబర్ మొత్తం 5 తో డివైడ్ అవుతుంది అని మనం చెప్పగలుగుతాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిమైనింగ్ డిజిట్స్ ప్రెసెంట్ ఇన్ దిస్ నెంబర్. ఎన్ని నెంబర్స్ అయినా ఉండనివ్వండి, ఎన్ని డిజిట్స్ అయినా ఉండనివ్వండి. ఓకే, లాస్ట్ డిజిట్ 0 కానీ 5 కానీ అయితే ఆ నెంబర్ మొత్తం 5 తో డివైడ్ అవుతుంది అని మనం కంక్లూడ్ చేయగలుగుతాం. ఇస్ దట్ క్లియర్? 10. కెన్ యూ గైస్ ఆన్సర్ దిస్? ఐ వాంట్ యూ గైస్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఆఫ్ 10కి డివిజిబిలిటీ రూల్ ఏంటి? ఒక నెంబర్ 10 తో డివైడ్ అవుతుందో లేదా మనం తెలుసుకోవాలి అంటే ఎలా తెలుస్తుంది? నెంబర్ చూడగానే మనం చెప్పగలుగుతామా చెప్పలేమా? ఒకవేళ మనం అలా చెప్పగలుగుతాము అంటే ఎన్ని డిజిట్స్ చూడాలి? ఆ లాజిక్ ఏంటి? సో ఒక నెంబర్ 10 తో డివైడ్ అవ్వాలి అంటే వెరీ గుడ్,
we should look at the last digit of the number. ఇచ్చిన నంబర్లో లాస్ట్ డిజిట్ జీరో అయితే అలాంటి సందర్భంలో మాత్రం ఆ నెంబర్ 10తో డివైడ్ అవుతుంది. ఇచ్చిన నెంబర్లో లాస్ట్ డిజిట్ జీరో అయినప్పుడు మాత్రమే ఆ నెంబర్ 10తో డివైడ్ అవుతుంది. జీరో తప్ప వేరే ఏ డిజిట్ అయినా అది వర్క్ అవ్వదు. ఇది 10కి డివిజిబిలిటీ రూల్. వెరీ గుడ్ స్వాతి. ఈ ఫ్యామిలీకి సంబంధించిన ఇంకొక నెంబర్, ఇదే సెట్ కి ఇదే లాజిక్ అప్లై అవుతున్న నెంబర్. ఈ లాజిక్ ఏంటి? లాస్ట్ డిజిట్స్ చూడడం. ఓకే, లాస్ట్ ఎన్ని డిజిట్స్ అనేది తర్వాత సంగతి. లాస్ట్ డిజిట్స్ చూసి అంటే నెంబర్ ని చూసి మనం చెప్పేయగలగాలి డివైడ్ అవుతుందో లేదా. సో అన్నిటికన్నా డివిజిబిలిటీ రూల్స్ లో 2 ఎంత ఈజీయో 2 తర్వాత మనకి ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలిగింది ఈ ఫ్యామిలీకి సంబంధించిన నెంబర్స్ 25. ఇది కూడా సేమ్ లాజిక్ వర్క్ అవుతుంది. ఒక నెంబర్ 25తో డివైడ్ అవుతుందా లేదా అనేది మనం ఎలా చెప్పగలుగుతాం? మన 25 టేబుల్ రావాల్సిన పని లేదు. ఒక నెంబర్ 25తో డివైడ్ అవుతుందా అవ్వదా అనేది మనం ఎలా చెప్పగలుగుతాం? దేన్ని బట్టి జడ్జ్ చేయగలుగుతాం? ఒక నెంబర్ 25తో డివైడ్ అవ్వాలి అంటే ఎన్ని డిజిట్స్ చూడాలి, ఆ డిజిట్స్ ఏమవ్వాలి? అబ్జర్వ్ దిస్ వన్ గైస్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిమైనింగ్ డిజిట్స్, మిగిలిన డిజిట్స్ తోటి మనకి సంబంధం లేదు. లాస్ట్ 2 డిజిట్స్ 00 అయితే ఈ నెంబర్ 25తో డివైడ్ అవుతుంది. లాస్ట్ 2 డిజిట్స్ 25 అయినా సరే ఆ నెంబర్ 25తో డివైడ్ అవుతుంది. లాస్ట్ 2 డిజిట్స్ 50 అయినప్పుడు ఆ నెంబర్ 25తో డివైడ్ అవుతుంది. లాస్ట్ 2 డిజిట్స్ 75 అయినప్పుడు ఆ నెంబర్ ఖచ్చితంగా 25తో డివైడ్ అవుతుంది. అంటే 5 అన్నప్పుడు మనం లాస్ట్ ఒక డిజిట్ చూసాం, 10 అన్నప్పుడు కూడా ఒక డిజిటే చూసాం. 25 we should look at the last 2 digits. Is that clear? 50. ఒక నెంబర్ 50తో డివైడ్ అవ్వాలి అంటే ఎన్ని డిజిట్స్ చూడాలి? హౌ మెనీ డిజిట్స్ దట్ వీ షుడ్ లుక్ ఎట్? 25 మనకి అర్థమైతే 50 కూడా మనకి క్లియర్ గానే అర్థం అవుతుంది. దీనికి కూడా మనం చూడాల్సింది లాస్ట్ 2 డిజిట్స్. ఆఖరి 2 డిజిట్స్ 00 అయినప్పుడు ఆ నెంబర్ మొత్తం 50తో డివైడ్ అవుతుంది. లాస్ట్ 2 డిజిట్స్ 50 అయినప్పుడు ఆ నెంబర్ 50తో డివైడ్ అవుతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిమైనింగ్ డిజిట్స్, ఎన్ని డిజిట్స్ అయినా ఉండనివ్వండి, ఫైన్, ఆ డిజిట్స్ ఏమైనా అవ్వనివ్వండి, ఆఖరి 2 డిజిట్స్ 00 కానీ 50 కానీ అయిన సందర్భంలో ఆ నెంబర్ 50తో డివైడ్ అవుతుంది. 100. ఒక నెంబర్ 100తో డివైడ్ అవ్వాలి అంటే లాస్ట్ 2 డిజిట్స్ 0 అవ్వాలి. నెక్స్ట్ ఫ్యామిలీకి సంబంధించిన నెంబర్స్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది 7. అఫ్ కోర్స్ 5 తర్వాత 6 గురించి మాట్లాడాలి. 6 అయిపోయాక 7 గురించి మాట్లాడదాం. 6కి డివిజిబిలిటీ రూల్ ఏంటి? 6 అనే నెంబర్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ గా రాయొచ్చు. 6ని మనం ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ గా రాయొచ్చు. 2 నెంబర్స్ కి ప్రొడక్ట్ గా రాస్తే 6ని ఎలా రాయగలుగుతాం? 1 into 6 అని రాయొచ్చా? కానీ దీనివల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకని? దీనికి డివిజిబిలిటీ రూల్ మళ్ళీ ఫైండ్ అవుట్ చేయాలి. రెండు ఒకటే కదా, సేమ్ నెంబర్ కాబట్టి అది నాకు ఏ రకంగానూ హెల్ప్ చేయట్లేదు. సో నేను 1 into 6 అని రాయడానికి బదులు 2 into 3 అని రాస్తాను. సో ఇప్పుడు 6ని నేను 2 into 3 అని రాసినప్పుడు ఇచ్చిన నెంబర్ 2తో డివైడ్ అవుతుందో లేదో చెక్ చేస్తాను, 3తో డివైడ్ అవుతుందో లేదో చెక్ చేస్తాను. ఆ నెంబర్ 2తో డివైడ్ అయ్యి 3తో కూడా డివైడ్ అయితే అలాంటి నెంబర్ 6తో డివైడ్ అవుతుంది. ఓకే, ఇది ఎంత సింపుల్ విషయంలో మనకు అనిపించిందో అంత ఇంపార్టెంట్ విషయం. పెద్ద క్యాలిక్యులేషన్స్ మనం చేయాల్సి వచ్చినప్పుడు ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ మనం ఫాలో అయ్యేటప్పుడు ఈ బేస్ లాజిక్ మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఆ నెంబర్తో డివైడ్ అయ్యిందా లేదా తెలిస్తే ఆన్సర్ తెలిసిపోయే సందర్భాలు కొన్ని ఉంటాయి. క్లియర్? దట్స్ ప్రాక్టికల్ నాలెడ్జ్. అది మనకు తెలియాలి అంటే ఇది మనకి అర్థం అవ్వాలి. ఒక నెంబర్ 2తో డివైడ్ అయ్యి 3తో కూడా డివైడ్ అయితే అలాంటి నెంబర్ ఖచ్చితంగా 6తో డివైడ్ అవుతుంది. 6కి డివిజిబిలిటీ రూల్ కాబట్టి. దిస్ ఇస్ అన్ అబ్జర్వేషన్. ఫైన్. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది డివిజిబిలిటీ రూల్ గురించి మాత్రమే కాదు. ఇది మనకి తెలిస్తే పెద్ద క్వశ్చన్స్ మనం క్యాలిక్యులేషన్స్ అవాయిడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఫైన్. ఖచ్చితంగా మనం లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెరిగే కొద్దీ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ వైపు చూస్తాం ఖచ్చితంగా. అప్పుడు మనం నేర్చుకుంటాం అదంతా. అదప్పుడు మనం డిస్కస్ చేయాలి అంటే మనకి దీని మీద ప్రాపర్ గా పట్టు ఉండాలి. ఫైన్. అందుకు ఇప్పుడు మనం డివిజిబిలిటీ రూల్స్ ని స్ట్రెస్ చేసి నేర్చుకుంటున్నాం. సో 6 2తో డివైడ్ అవ్వాలి, 3తో డివైడ్ అవ్వాలి. లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్.
53210. ఓకే, ఈ నెంబర్ 2తో డివైడ్ అవుతుందో అవ్వట్లేదు. 2తో డివైడ్ అవ్వాలంటే ఏం జరగాలి? ఆఖరి డిజిట్ ఈవెన్ డిజిట్ అవ్వాలి. అయ్యింది. 3తో డివైడ్ అవుతుందా లేదా? 3తో డివైడ్ అవ్వాలంటే ఏం జరగాలి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3తో డివైడ్ అవ్వాలి. అయ్యింది. క్లియర్? ఇస్ దట్ 5? సారీ, let me correct this. 543210. Okay, I want you guys to correct this. 543210. సో ఈ నెంబర్ 2తో డివైడ్ అయింది, 3తో కూడా డివైడ్ అయింది, కాబట్టి ఈ నెంబర్ 6తో డివైడ్ అవుతుంది. ఇస్ దట్ క్లియర్? నెక్స్ట్ టు దిస్, ఇలాంటి నెంబర్ నెక్స్ట్ మళ్ళీ మనకు కనపడేది 10. మీకు గుర్తుండుంటే మనం 7 డిస్కస్ చేయలేదు, కానీ 8కి డివిజిబిలిటీ రూల్ డిస్కస్ చేసాం, 9కి డివిజిబిలిటీ రూల్ డిస్కస్ చేసాం, దాని తర్వాత నెంబర్ 10. సో ఒక నెంబర్ 10తో డివైడ్ అవ్వాలి అంటే లాస్ట్ డిజిట్ 0 అనుకున్నాం ఇందాక. ఫైన్. అలాగే ఆ నెంబర్ 2తో డివైడ్ అవ్వాలి, 5తో డివైడ్ అవ్వాలి. ఇలా కూడా చెక్ చేయొచ్చు, కానీ లాస్ట్ డిజిట్ 0 అనేది చాలా ఈజీగా అయిపోయే పని, అంతే కదా? సో దీని గురించి మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు. నెక్స్ట్ దిస్ 12. ఈ నెంబర్ కన్సిడర్ చేద్దాం. ఇట్ వర్క్స్. 12ని ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ గా రాయాలి. ఎలా రాయొచ్చు? నేను 2 into 6 అని రాస్తాను, రాయొచ్చు కదా. 3 into 4 అని కూడా నేను రాయగలను. వీటిలో ఇది అప్లికబుల్, ఇది అప్లికబుల్ కాదు. ఇది అప్లికబుల్ కాదు. అసలు ఎందుకు అప్లికబుల్ కాదు? మనకి ఖచ్చితంగా ఎందుకు వర్క్ అవుతుంది, ఎందుకు వర్క్ అవుతుంది అనే విషయం తెలియాలండి. తెలిస్తేనే మనం చేయగలుగుతాం. ఓకే, చేసి చూద్దాం ఒకసారి. లెట్ మీ గివ్ యూ a number 18. 18 అనే నెంబర్. లెట్ మీ గివ్ యూ అనదర్ నెంబర్ 24. ఈ రెండింటిని మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ గా కన్సిడర్ చేద్దాం. మొదటగా 24 చేద్దాం, 18ని తర్వాత చేద్దాం. ఇప్పుడు ఒక నెంబర్ 24 ఇచ్చారు. 24 12కి మల్టిపులా కాదా? యాక్చువల్గా ఈ నెంబర్ గురించి డిస్కస్ చేయడం కూడా అవసరం. 12 మల్టిపుల్ అని మనకు తెలుసు కాబట్టి, కానీ ఎగ్జాంపుల్ గా మనకు తెలిసిన నెంబరే కదా కన్సిడర్ చేయాలి, అప్పుడే కదా మనకి ఎగ్జాంపుల్ అర్థం అవుతుంది. సో లెట్స్ లుక్ ఎట్ 24. 24 12తో డివైడ్ అవుతుందా అవ్వట్లేదా? అంటే మనం డివిజిబిలిటీ రూల్ ఫస్ట్ ఇది చెక్ చేద్దాం. 24 2తో డివైడ్ అవుతుందా అవ్వట్లేదా? అయ్యింది. 2తో డివైడ్ అయ్యింది, ఈవెన్ నెంబరే కదా, కాబట్టి ఫైన్. 24 6తో డివైడ్ అవుతుందా అవదా? 6 times 4 24, 6తో కూడా డివైడ్ అయింది. గుడ్. సో 24 2తో డివైడ్ అయింది, 24 6తో కూడా డివైడ్ అయింది. సో 24 12తో డివైడ్ అయింది. సో ఇది బాగానే ఉంది, ప్రస్తుతానికి వర్క్ అయింది, ఎలాంటి అభ్యంతరం లేదు మనకి. ఫైన్, ఎక్కడ ఫ్లా లేదు. ఇప్పుడు 24కి ఇది డివిజిబిలిటీ రూల్ అనుకుందాం, 12కి ఇది డివిజిబిలిటీ రూల్ అనుకుందాం. సో 24 6తో డివైడ్ అయింది, 2తో డివైడ్ అయింది, కాబట్టి 12తో డివైడ్ అయింది కన్సిడర్ చేసాం మనం. ఇప్పుడు 24 3 తోటి 4 తోటి డివైడ్ అవుతుందో లేదో చూద్దాం ఒకసారి. 24 3తో డివైడ్ అవ్వాలి అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3తో డివైడ్ అవ్వాలి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే ఇక్కడ 6. 6 3తో డివైడ్ అయింది కాబట్టి 24 3తో డివైడ్ అవుతుంది. వండర్ఫుల్, వర్క్ అయ్యింది. అలాగే 24 4తో డివైడ్ అవుతుందో లేదో చెక్ చేయాలి. 4 times 6 24, 4తో కూడా డివైడ్ అయింది, అంటే ఇది వర్క్ అయింది, ఇది వర్క్ అయింది. ఇలాంటి చోట మనకి వర్క్ అయిందా లేదా అనేది క్లారిటీగా తెలియట్లేదు. ఇప్పుడు మీకు తెలుస్తుంది, చూడండి. 18 2తో డివైడ్ అవుతుందా? అవుతుంది. 18 6తో డివైడ్ అవుతుందా? అవుతుంది. సో 18 2తో డివైడ్ అయింది, 18 6తో కూడా డివైడ్ అయింది, కానీ 18 12తో డివైడ్ అవ్వట్లేదు. మనకు తెలిసిన విషయమే కదా, 12 టేబుల్లో 18 రాదు. సో 18 12తో డివైడ్ అవ్వట్లేదు అంటే దెర్ ఇస్ అ ఫ్లా ఇన్ దిస్. ఇది వర్క్ అవ్వట్లేదు. మరి ఎందుకు అవ్వలేదు అంటే ఎప్పుడైతే మనం 6తో డివైడ్ అయిందా లేదో చెక్ చేసామో, తెలుసో తెలియకుండా 2తో డివైడ్ అయిందా లేదో కూడా చెక్ చేసేసినట్టే. ఇస్ దిస్ క్లియర్? ఐ వాంట్ యూ గైస్ టు ఫోకస్ ఆన్ దీస్ వర్డ్స్. ఒక నెంబర్ 6తో డివైడ్ అవ్వాలి అంటే ఆ నెంబర్ 2తో డివైడ్ అవ్వాలి అనేది మనం ఇందాక మాట్లాడుకున్నాం. కాబట్టి మళ్ళీ మనం ప్రత్యేకంగా 2తో డివైడ్ అయిందా లేదా అని చెక్ చేస్తే డివైడ్ అయినట్టే కదా, అంటే అది ఇన్వాలిడ్. అంటే ఈ రెండు నెంబర్స్ కి, దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? ఏ రెండు నెంబర్స్ కి అయితే మనం ఇచ్చిన నెంబర్ ని ప్రొడక్ట్ గా రాస్తామో ఈ రెండు నెంబర్స్ కి కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు. ఆ రెండు నెంబర్స్ కి 1 తప్ప వేరే ఏ కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. అలా ఏదైనా కామన్ ఫ్యాక్టర్ ఉంటే ఆ లాజిక్ వర్క్ అవ్వదు. ఏ కామన్ ఫ్యాక్టర్ ఉన్నా 1 కాకుండా ఆ లాజిక్ వర్క్ అవ్వదు. 2కి 6కి కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 2. ఇందాక మనం అనుకున్నాం ఏ నెంబర్ కి ఆ నెంబర్ ఫ్యాక్టర్ అవుతుంది. ఎ నెంబర్ ఈజ్ ఫ్యాక్టర్ ఫర్ ఇట్ సెల్ఫ్. సో 2కి 2 ఒక ఫ్యాక్టర్, 6కి కూడా 2 ఒక ఫ్యాక్టర్. సో 1 కాకుండా వేరే కామన్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఈ లాజిక్ వర్క్ అవుతుంది. ఫైన్. సో 2 6 దీనికి
డివిజిబిలిటీ రూల్ కింద కన్సిడర్ చెయ్యం. 3, 4 మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. క్లియర్? అలాగే ఇంకొక నెంబర్, లెట్స్ సే 18 అనుకోండి. ఎలా రాయొచ్చు దీన్ని? 2 into 9, 3 into 6 అని కన్సిడర్ చేయాలా చేయకూడదా? 6కి 3కి 3 ఒక కామన్ ఫ్యాక్టర్ కాబట్టి ఇది మనం కన్సిడర్ చెయ్యం. 2 into 9 మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ 30 అనుకుందాం. 30కి డివిజిబిలిటీ రూల్ ఏంటి? 30ని ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ గా రాస్తే ఎలా రాయొచ్చు? 2 into 15. ఇది 30కి వర్కౌట్ అవుతుంది. ఎందుకని? 2కి 15కి 1 తప్ప వేరే ఏ కామన్ ఫ్యాక్టర్ లేదు. క్లియర్? 2కి 15కి 1 తప్ప వేరే ఏ కామన్ ఫ్యాక్టర్ లేదు. 30ని మనం ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ గా రాయగలుగుతున్నాం 2 into 15 అని. సో 2 into 15 వర్క్స్. లెట్ us look at another example. 3 into 10. ఒక నెంబర్ 3 తో డివైడ్ అవ్వాలి అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3 తో డివైడ్ అవ్వాలి. 10 తో డివైడ్ అవ్వాలి అంటే లాస్ట్ డిజిట్ 0 అవ్వాలి. 5 into 6 అని కూడా రాయగలుగుతాను నేను 30ని. 30 నేను 2 into 15 రాయొచ్చు, 3 into 10 రాయొచ్చు, 5 into 6 రాయొచ్చు. ఇప్పుడు ఈ మూడిట్లో 2 into 15 బెటరా, 3 into 10 బెటరా, 5 into 6 బెటరా? 3 ఆప్షన్స్ మనకి ఇక్కడ వర్క్ అవుతున్నాయి కాబట్టి మూడిట్లో మనకి ఏదైతే అడ్వాంటేజ్ అవుతుందో we will look at that. 3 into 10. 3 into 10 will make our work really very easy. I think it's clear. Hope it's fine, guys. Now that brings me to the next one, prime numbers. Prime numbers ki divisibility rules. Prime numbers ki divisibility rules. 7 ki divisibility rule enti? Let me give you an example first. 336 అనే నెంబర్ 7 తో డివైడ్ అవుతుందా అవ్వట్లేదా? 336 అనే నెంబర్ 7 తో డివైడ్ అవుతుందా అవ్వట్లేదా అనేది ఎలా తెలుసుకుంటాం? ఇచ్చిన నెంబర్లో లాస్ట్ డిజిట్ ని 2 తో మల్టిప్లై చేయండి. ఇచ్చిన నెంబర్లో లాస్ట్ డిజిట్ ని 2 తో మల్టిప్లై చేయండి. ఆ వచ్చిన రిజల్ట్ ని ఎంత వచ్చింది? 12. ఆ వచ్చిన రిజల్ట్ ని మిగిలిన నెంబర్స్ నుంచి తీసేయండి. 12 ని 33 నుంచి తీసేయండి. ఇప్పుడు ఎంత వచ్చింది? 21. 21 7 తో డివైడ్ అవుతుంటే ఈ నెంబర్ మొత్తం 7 తో డివైడ్ అవుతుంది. 21 7 తో డివైడ్ అయితే ఈ నెంబర్ మొత్తం 7 తో డివైడ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది మైండ్ లో? ఒకవేళ ఇదే కనుక 5 డిజిట్ నెంబర్ అనుకోండి, ఓకే, లాస్ట్ డిజిట్ ని నేను 2 తో మల్టిప్లై చేసి ఆ వచ్చిన రిజల్ట్ ని దీంట్లోంచి తీసేసి అప్పుడు వచ్చిన నెంబర్ లో మళ్ళీ లాస్ట్ డిజిట్ ని తీసుకుని 2 తో మల్టిప్లై చేసి మిగిలిన దాంట్లో తీసేసి ఇదో పెద్ద తతంగం. దానికన్నా 7 తో డివైడ్ చేయడం బెటర్. డివిజిబిలిటీ రూల్ తెలుసుకోవాలి అనుకుంటే ఇలా తెలుసుకుంటాం. 3 డిజిట్ నెంబర్ వరకు అప్లికబుల్ చేయడానికి బాగానే ఉంటుంది. 4 డిజిట్ నెంబర్ 5 డిజిట్ నెంబర్ అయ్యే కొద్ది నెంబర్స్ పెరిగే కొద్ది 7 తో డివిజిబిలిటీ రూల్ చెక్ చేయాలి అంటే 7 తో డివైడ్ చేయడమే ఉత్తమం. ఫైన్, ఐ వుడ్ రికమెండ్ దిస్. 7 తో డివైడ్ చేయడం బెటర్. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, అనదర్ థింగ్, ఇప్పటి స్టూడెంట్స్ కి విషయం నచ్చట్లేదు కానీ టేబుల్స్ ఖచ్చితంగా రావాలి. సో 2020 టేబుల్స్ వస్తేనే మనం క్యాలిక్యులేషన్ స్పీడ్ గా చేయగలుగుతాం. వీలైనంత వరకు మీకు ఆ నెంబర్స్ గుర్తుండాలి టేబుల్స్ పరంగా. దట్ విల్ మేక్ యువర్ వర్క్ రియలీ వెరీ ఈజీ. క్లియర్? నేర్చుకునేటప్పుడు బద్ధకం ఉండకూడదు. నేర్చుకుంటేనే మనం ఖచ్చితంగా చేయగలుగుతాం. లేకపోతే మనం అది క్యాలిక్యులేషన్స్ లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొన్ని షార్ట్ కట్స్, ట్రిక్స్ అని చాలా మంది వీడియోస్ చేస్తూ ఉంటారు. అది ప్రతిసారి వర్క్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. క్లియర్? సో ఐ వుడ్ రికమెండ్ దిస్. సో బేసిక్ గా మనకి కొన్ని టేబుల్స్ రావాలి, ముఖ్యంగా 7 టేబుల్ అని, 13 టేబుల్ అని, ప్రైమ్ నెంబర్స్. డివిజన్ గా మనకి ఈజీ అవుతుంది. ఇస్ దట్ క్లియర్? నెక్స్ట్ 11 డివిజిబిలిటీ రూల్. 11 కి డివిజిబిలిటీ రూల్. నేను మళ్ళీ ఐ ప్రామిస్ దిస్ గైస్, ప్రైమ్ నెంబర్స్ అన్నిటికీ డివిజిబిలిటీ రూల్స్ ఒక వీడియో చేస్తాను జనరలైజ్ చేసి. ఆ జనరలైజ్ చేయడం వల్ల మనకి 1 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉన్న ప్రతి ప్రైమ్ నెంబర్ కి డివిజిబిలిటీ రూల్ తెలుస్తుంది. బట్ బిలీవ్ మీ, దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. ఓకే, అంటే ప్రైమ్ నెంబర్ కి డివిజిబిలిటీ రూల్ ఏ నెంబర్ ఇచ్చినా సరే తెలుసుకోగలుగుతాం అనేది తెలుస్తుంది తప్ప అది మనం క్యాలిక్యులేషన్ కి ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే టేబుల్స్ వస్తేనే ఉపయోగపడుతుంది. అప్పుడే మనం సులువుగా సాల్వ్ చేయగలుగుతాం. బిలీవ్ మీ, టేక్ మై వర్డ్. 11 కి డివిజిబిలిటీ రూల్, దీని గురించి మాట్లాడుకుందాం. లెట్ మీ గివ్ యూ 2 ఎగ్జాంపుల్స్. 1331
847. ఒక నెంబర్ 11తో డివైడ్ అవ్వాలి అంటే ఆల్టర్నేట్ డిజిట్ సమ్. ఆల్టర్నేట్ డిజిట్స్ అంటే ఏంటి? డిజిట్ విడిచి డిజిట్ 1 3 3 1. ఈ రెండు కలిపితే ఎంత వచ్చింది? 4. ఈ రెండు కలిపితే ఎంత వచ్చింది? 4. క్లియర్? మళ్ళీ చెప్తున్నాను, 1 3 3 1 కదా నేను రాసిన నెంబర్. ఈ డిజిట్స్ రెండు యాడ్ చేస్తే వచ్చిన నెంబర్, ఈ డిజిట్స్ రెండు యాడ్ చేస్తే వచ్చిన నెంబర్. ఏ డిజిట్స్ యాడ్ చేస్తున్నానో చూడండి. నెంబర్ విడిచి డిజిట్ విడిచి డిజిట్. ఇది ఈక్వల్ కదా. అలాంటప్పుడు ఈ నెంబర్ 11తో డివైడ్ అవుతుంది. క్లియర్? ఇంకొక సందర్భం కూడా ఉంది. ఆ ఇంకొక సందర్భం ఏంటి? లెట్స్ సే 847. ఇది ఒక ఎగ్జాంపుల్ గా కన్సిడర్ చేయండి. 847. లెట్ us కన్సిడర్ దిస్ యాజ్ an ఎగ్జాంపుల్. ఆల్టర్నేట్ డిజిట్స్ యాడ్ చేయండి. ఎంత వచ్చింది? 15. 4 ఒకటే కదా మిగిలింది. 15 4 ఈక్వల్ కాదు, కానీ ఈ నెంబర్ 11తో డివైడ్ అవుతుంది. అంటే యూ షుడ్ లుక్ అట్ 2 డిఫరెంట్ థింగ్స్ నౌ. ఒకటి, ఆల్టర్నేట్ డిజిట్ సమ్ సేమ్ అయితే ఆ నెంబర్ 11తో డివైడ్ అవుతుంది అని కంక్లూడ్ చేయొచ్చు. ఒకవేళ అలా జరగనప్పుడు అబ్జర్వ్ దిస్ వన్ నౌ. 8 + 7 15. 8 + 7 15. మిగిలిన నెంబర్ 4. డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఈజ్ 11. 11తో డివైడ్ అవుతుంది కాబట్టి ఈ డిఫరెన్స్ అనేది 11 మల్టిపుల్ అయితే ఇచ్చిన నెంబర్ మొత్తం 11తో డివైడ్ అవుతుంది అని కంక్లూడ్ చేయొచ్చు. క్లియర్? ఇచ్చిన నెంబర్ మొత్తం 11తో డివైడ్ అవుతుందని మనం కంక్లూడ్ చేయొచ్చు. అంటే లెట్ మీ రిపీట్. 1 3 3 1. ఇది నెంబర్ అనుకుందాం. ఫైన్. ఆల్టర్నేట్ డిజిట్స్ కి సమ్ 1 + 3 + 1. సారీ, 1 + 3 + 4. 1 + 3 + 4. 3 + 1 + 4. ఈ డిఫరెన్స్ ఇందాక మనం సేమ్ అనుకుని వదిలేసాం కదా. ఇప్పుడు ఇలా అనుకుందాం, ఆ డిఫరెన్స్ 0 కానీ 11 మల్టిపుల్ కానీ అయితే ఈ నెంబర్ మొత్తం 11తో డివైడ్ అవుతుంది. సో ఇచ్చిన నెంబర్లో ఆల్టర్నేట్ డిజిట్ సమ్ చూస్తాం, మిగిలిన డిజిట్స్ కూడా సమ్ చూస్తాం. సో ఫస్ట్ ఒక సమ్ వచ్చింది, తర్వాత కొంత వచ్చింది. ఈ రెండింటికి డిఫరెన్స్ 0 కానీ 11 మల్టిపుల్ కానీ అయితే ఇచ్చిన నెంబర్ మొత్తం 11తో డివైడ్ అవుతుంది అని మనం కంక్లూడ్ చేయగలుగుతాం. ఇస్ దిస్ క్లియర్ ఎవ్రీవన్? సో ఇది ఇంపార్టెంట్ డివిజిబిలిటీ రూల్స్. సో ఇవి డివిజిబిలిటీ రూల్స్. సో ఐ రికమెండ్ యు గైస్ టు గో త్రూ దిస్ వీడియో అగైన్. ఫైన్. సో ఇప్పుడు మనం డివిజిబిలిటీ రూల్స్ వరకు డిస్కస్ చేసాం. ఈ నెంబర్ సిస్టమ్ క్లాస్ ని మనం కంటిన్యూ చేస్తాం. ఓకే, ఇది బేసిక్ క్లాస్ అనుకోండి. సో డివిజిబిలిటీ రూల్స్ అప్లికేషన్ గురించి అండ్ దీని తర్వాత మనం డిస్కస్ చేసుకోబోయేది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గురించి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తర్వాత రిమైండర్ థియరం గురించి, రిమైండర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. యూనిట్స్ డిజిట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, చివరిన ఎన్ని జీరోస్ వస్తాయి, ఇలాంటి క్వశ్చన్స్ ని మనం సాల్వ్ చేద్దాం. సో ఇవన్నీ ఎల్సిఎం హెచ్సిఎఫ్ గురించి మనం డిస్కస్ చేస్తాం. తర్వాత రాబోతున్న సెషన్స్ లో ఇవన్నీ మనం డిస్కస్ చేస్తూ వెళ్తాం. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాని మీద మనం వీడియో చేసుకుంటూ వెళ్దాం. దిస్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అండ్ I want you all, people who are in Vizag, I want you all to come and attend the demo session this Sunday. Clear? So ఇందాక మనం చెప్పినట్టు November 30th డెమో క్లాస్ ఉంది. మార్నింగ్ 10 AM షార్ప్ 10 AM కి క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో we want you guys to come and attend the demo class, ఫ్రీ డెమో క్లాస్. రండి, క్లాస్ వినండి. ఓకే, ఇది QR కోడ్. ఎవరికైనా ఈ లొకేషన్ తెలియదు అనుకున్న వాళ్ళు QR కోడ్స్ గూగుల్ స్కానర్ ద్వారా స్కాన్ చేస్తే యూ విల్ గెట్ ద మ్యాప్. సో మ్యాప్ పట్టుకుని మనం వచ్చేయగలుగుతాం. క్లియర్? సో ఐ విష్ టు సీ యూ ఆల్ ఇన్ ద ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. With this, I would like to conclude the session today. Thank you so much. Thank you one and all. Thank you for your active participation. Good night.